ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి అయితే అటు అర్జున్ చెప్పినవి, అంతేకాకుండా మిత్ర ఇచ్చిన డెమో ఇవన్నీ విన్న తర్వాత అసలు ఈ టెండర్ ఎవరికి ఇవ్వాలి అని సందిగ్ధంలో అయితే పడిపోతుంది. పక్కనే ఉన్న జాను, అక్క, అర్జున్ గారు అలానే బావగారు టెండర్ కోసం ఎంత బాగా కష్టపడ్డారో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి నాకు అర్థమైంది. ఇప్పుడు మరి నువ్వు ఈ టెండర్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావక్క అని అనగానే, నా కండిషన్లో, నా పరిస్థితుల్లో నువ్వే ఉంటే ఏం చేసేదానివి జాను అని అనగానే, ఏమో అక్క, ఏది తేల్చలేక చెప్పలేకపోతున్నాను అని చెప్పేసేసి జాను అంటూ ఉంటుంది. అయితే ఇక అందరూ వెళ్ళిపోతారా? ఇక మిత్ర అలానే అర్జున్ వాళ్ళిద్దరిని మాత్రమే వెయిట్ చేయమని అనగానే, అర్జున్ నాకే వస్తుంది టెండర్ అని అనుకుంటూ ఉంటాడు. ఇక మిత్ర అయితే అర్జున్ ముందు కాళ్ళు మీద కాలేసుకొని దజ్జాగా టెండర్ నాకే వస్తుంది అని చెప్పేసి ఒకరికి ఒకరు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉంటారు కదా. అయితే ఇక ఇది ఇలా ఉండగా ఇక పిఏ ఇంకో మరో పిఏ వచ్చేసేసి, మిత్ర సార్ మిమ్మల్ని సంయుక్త మేడం పిలుస్తున్నారు అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే మిత్ర అర్జున్ వైపు చాలా కోపంగా పొగరుగా నేనే గెలిచాను అన్నట్టుగా చూస్తూ ఉంటే, అర్జున్ లేచి వెళ్ళిపోతూ ఉండగా, ఎక్స్క్యూజ్ మీ సార్, సంయుక్త మేడం మిమ్మల్ని కూడా లోపలికి రమ్మని చెప్పారు, అందుకని మిగతా వాళ్ళనందరినీ కూడా పంపించి మీ ఇద్దరిని వెయిట్ చేయమని చెప్పింది, ఇద్దరు లోపలికి రండి సార్ అని చెప్పేసి అనగానే, అవునా, ఇద్దరిని లోపలికి మేడం గారు రమ్మన్నారా అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే మన సంయుక్త, హలో మిత్ర గారు, హలో అర్జున్ గారు, మీ ఇద్దరి ప్రజెంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈ సిటీలో మీరిద్దరూ కూడా బెస్ట్ కాంపిటీటర్స్ అని మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఈ టెండర్ని మీలో ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కానీ ఒక క్రూషియల్ కండిషన్లో అయితే నేను పడిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు జాను అంటుంది, అలా ఎలా మేడం, ఇప్పుడు వాళ్ళని పిలిచాం, మనం టెండర్ ఎవరు గెలుచుకున్నారనేది చెప్పాలి కదా అని అనగానే, యా 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 అక్కడికి వస్తున్నాను జాను అని చెప్పేసి, చూడండి మిత్ర గారు, మీ 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 ప్రజెంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇచ్చిన దీని మూలన ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఇక అర్జున్ గారు చెప్పింది అయితే అల్టిమేట్ కాబట్టి ఇంకో 1 మంత్ ఉంది. ఈ 1 మంత్ అయ్యే లోపల బయట వర్క్స్ చాలానే ఉన్నాయి కాబట్టి ఇక మీ ఇద్దరికీ ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. ఇక ఇక్కడ ఉన్న వర్క్ని 2 గ్రూప్స్గా అయితే నేను డివైడ్ చేస్తున్నాను. ఒక గ్రూప్ వర్క్ మిత్ర గారికి, మరో గ్రూప్ వర్క్ వచ్చేసేసి అర్జున్ గారికి ఇస్తున్నాను. ఇలానే మీరు కంటిన్యూగా వెళ్ళారనుకోండి, టెండర్ ఎవరికి ఇస్తాను అన్నది చెప్తాను. ఈ 1 మంత్ పీరియడ్ టైంలో ఇటు మీకు ఇచ్చిన వర్క్లో ఏదైనా మైనస్లు ఉంటే పూర్తి టెండర్ ఒకరికే ఇద్దామని అనుకుంటున్నాను అని అనగానే, ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేయండి అని చెప్పేసి అనగానే, ఇదిగోండి, ఇది మీ ఫైల్, మీ వర్క్ ఇందుట్లో ఉంటుంది, మిత్ర గారు ఇది మీ ఫైల్ అని చెప్పేసేసి లక్ష్మి అయితే ఇద్దరికి ఫైల్స్ ఇచ్చేసేసి 1 మంత్ ఇద్దరికి ఒక కండిషన్, ఒక ఎగ్జామ్లా పెట్టి ఇద్దరి వర్క్స్లో ఎవరిదైనా మిస్టేక్ కనిపిస్తే టెండర్ వాళ్ళకి ఇస్తానని చెప్పటంతో ఇక మిత్ర ఆల్మోస్ట్ నాకే వచ్చేసినట్టే అని మిత్ర అంటూ ఉంటే, అర్జున్ నాకే వచ్చేసింది మిత్రానందన్ అని చెప్పేసి అర్జున్ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళంగానే ఇక మన లక్కీ పాప దేవుడికి కూడా పూజ చేస్తుంది కదా, నాన్న నేను నీ కోసం ఎంతగానో ప్రేయర్ చేశాను, మనకి టెండర్ వచ్చింది కదూ అని అనగానే, అవునమ్మ లక్కీ, నువ్వు నా లక్కీ చాంపవి కదా, నువ్వు దేవుడికి పూజ చేసిన తర్వాత టెండర్ ఎలా రాకుండా ఉంటుంది, ఇదిగో టెండర్కి సంబంధించిన ఫైల్ కూడా మన దగ్గరికే వచ్చేసింది అని చెప్పి అనగానే, అవునా నాన్న, చాలా హ్యాపీగా ఉంది. ఒక్క నిమిషం, హలో మనీషా ఆంటీ, ఇందాకేదో అన్నారు కదా, నా మాటలు దేవుడు వింటాడా అని, నీలాంటి వాళ్ళ మాటలు వినకపోయినా నాలాంటి వాళ్ళ మాటలు దేవుడు విన్నాడు, అందుకోసమే మా నాన్నకు టెండర్ వచ్చింది, అర్థమైందా మీకు అని మనీషాకి వెళ్ళి తన స్టైల్లో వార్నింగ్ అయితే ఇస్తుంది లక్కీ పాప. ఇక అర్జున్ వచ్చేసి, బాబా వచ్చేసావా, ఒకటే టెన్షన్ బాబా, ప్రాజెక్ట్ మనకు వచ్చిందా బాబా అని అనగానే, వచ్చింది నాన్న అని చెప్పేసి అనగానే, ఒరే అర్జున్, ఈ ప్రాజెక్ట్ నీకు దక్కాలని చెప్పేసేసి
ఇక సొంత తండ్రికి కూడా రాకుండా నీకే రావాలి అన్నట్టుగా వాడు ఉదయం నుంచి పూజలు చేశాడ్రా అని అనగానే, ఏంటి గ్రాని, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అంటే కాంపిటీటర్లు ఎవరికీ రాకుండా నీకు రావాలని వాడు పూజించాడ్రా అని ఇక వెంటనే మాటనైతే మార్చేస్తుంది. ఇక ఇంకొక 1 మంత్ పూర్తి ఫైల్స్ అన్నీ మన చేతుల్లోకి రాబోతున్నాయని అటు మిత్ర ఇటు అర్జున్ ఇద్దరూ అయితే అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఇక ఇది ఇలా ఉండగా లక్ష్మి తిన్నగా ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక వెంటనే, అమ్మ వచ్చేసావా, నీ గురించి వెయిట్ చేస్తున్నాను అని అనగానే, ఏమైంది జున్ను, నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు నాన్న అని అనగానే, ఏమీ లేదమ్మా, స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, ఫ్యామిలీ ట్రీ అని చెప్పేసేసి ఇదిగో అందరి ఫోటోలు పెట్టేశాను, నీ ఫోటో కూడా పెట్టేశాను, కానీ ఫాదర్ ఫోటో దగ్గర ఏం పెట్టాలో నాకు అర్థం కావటం లేదమ్మా, అందుకోసమే నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను అని ఇటు వచ్చేసేసి జున్ను అడుగుతూ ఉంటాడా. అక్కడ మిత్రకు వచ్చేసేసి ఇక ఫ్యామిలీ ట్రీ వర్క్ అంతా నైట్ నిద్రపోకుండా లక్కీ పాప చేస్తూ ఉంటుందా. అయితే దేవయాని ఆంటీ, వివేక్ బాబాయ్ నీ ఫోటోలు నాకు కావాలి, తాతయ్య నీ ఫోటో కూడా కావాలి అని అందరి ఫోటోను కలెక్ట్ చేసి ఫ్యామిలీ ట్రీ అయితే చేస్తూ ఉంటుంది. ఇలా ఫ్యామిలీ ట్రీ చేస్తూ ఉండగా ఇక మనీషా వచ్చి, ఏయ్ ఏంటి అందరి ఫోటోలు తీసుకున్నావు, నా ఫోటో అడగవేంటి, ఫ్యామిలీ ట్రీలో నన్ను పెట్టవా అని అనగానే, నువ్వు మా ఫ్యామిలీ కాదు కదా మనీషా, అందుకనే పెట్టలేదు అని అనగానే, వాట్, ఇంతుందో లేదో నన్ను ఈ ఫ్యామిలీ కాదని అంటావా, పిల్ల పిచాచి, మర్యాదగా ఫ్యామిలీ ఫోటోలో మిత్ర పక్కన నన్ను కూడా పెట్టు, అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే, అయ్యో మనీషా, నీకొక్కసారి చెప్తే అర్థం కదా, అసలు నువ్వు మా ఫ్యామిలీకి ఏమవుతావని చెప్పేసి నిన్ను ఫ్యామిలీ ట్రీలో యాడ్ చేయటానికి చెప్పు అని అనగానే, నన్నే క్వశ్చన్ చేస్తున్నావా, అలా అయితే అసలు నువ్వు మిత్ర కూతురువే కాదు, అలాంటప్పుడు మిత్రుని తండ్రిగా నువ్వెలా ఫోటో పెట్టుకుంటావు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అరవింద, జయదేవ్, వివేక్ అందరూ కూడా జాను ఇక మన మనీషా మాటలు విని షాక్ అయిపోతారు. లక్కీ పాప అయితే అప్పటిదాకా గలగలా గలగలా వసపిట్టలా మాట్లాడే లక్కీ పాప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బోరు బోరున కళ్ళమ్మట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ లోపల మనీషా అని గట్టిగా అరవింద్ అరవంగానే, నానమ్మ, గ్రానీ, నేను నాన్న కూతుర్ని కాదా అని చెప్పేసి అనగానే, ఏడద్దమ్మా, మనీషా ఆంటీకి పని పాట ఉండదు, అందుకని అలాంటి మాటలు మాట్లాడుతుంది అని అనగానే, లేదు మనీషా ఆంటీ చాలా కోపంగా అన్నారు నన్ను అని చెప్పేసి ఏడుస్తూ ఉండగా మిత్ర అప్పుడే లోపలికైతే వస్తాడు. ఏమైంది, లక్కీ ఎందుకని ఏడుస్తుంది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు జరిగిందంతా కూడా మిత్రకు చెప్పంగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే మిత్ర అమాంతం మనీషా చంప పగలకొట్టి, నా కూతుర్ని వేరు చేయాలనుకుంటున్నావా, నీ కోపం ఉంటే ఇంకొకలా చూసుకో, అంతేకాని చిన్నపిల్లల దగ్గర ఇలాంటి వేషాలు వేయొద్దు మనీషా, పసిపిల్లలు, నువ్వు అన్నమాటే నిజమనుకొని తను ఎంతగానో బాధపడుతుందో నీకేం తెలుసు అని చెప్పేసి మనీషా చంప పగలకొట్టి, రామ్మ మనం పైకి వెళ్దామని లక్కీని తీసుకొని మిత్ర అయితే వెళ్ళిపోతాడు. నాన్న, నిజం చెప్పు నాన్న, నేను నీ కూతుర్ని కాదా, నువ్వు మా నాన్నవి కాదా అని అనగానే, ఆ మనీషా సంగతి తెలిసిందే కదమ్మా, నువ్వు ఫ్యామిలీ ట్రీలో పెట్టననేసరికి అలా నీకు ఊరికి అలా అబద్ధం చెప్పింది అంతే అని అనగానే, అవునా నాన్న, అలా అయితే ఓకే, అయినా నువ్వు మా నాన్నవి కాదు అని అంటే నేనెందుకు ఏడుస్తాను, నువ్వు మా నాన్నవే కదా, ఎవరైనా వస్తే వాళ్ళకే గట్టిగా సమాధానం చెప్తాను, మా నాన్న వరల్డ్ బెస్ట్ ఫాదర్ నాకు అని చెప్పేసి లక్కీ మిత్రను హక్ చేసుకుంటుంది. మిత్ర చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. నాన్న, ఇప్పుడు ఫ్యామిలీ ట్రీలో అమ్మ స్థానంలో నేను ఎవరి ఫోటో పెట్టాలి నాన్న అని చెప్పేసి అనగానే ఇక లక్కీ అలానే అడగటంతో మిత్రకు కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తాయి. అమాంతం మిత్రకు కళ్ళమట కన్నీళ్ళు రావటంతో ఇక లక్కీ పాపనైతే గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను, మీ అమ్మ ఎవరు అనేది నీకు ఏదో ఒక రోజు తెలుస్తుంది, అప్పటిదాకా అమ్మైనా నాన్నైనా అన్నీ నీకు నేనే అని చెప్పేసి అనగానే ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే, అయితే ఇప్పుడు నీ ఫోటోనే పెట్టాలి అన్నమాట,
కానీ నేను అలా పెట్టను కదా, ఎందుకంటే జున్ను వాళ్ళ అమ్మ కూడా నన్ను కన్న కూతుర్లా చూసుకుంటుంది నాన్న. నేను జున్నుకి ఫోన్ చేసి మీ అమ్మ ఫోటో తీసుకునిరా లక్కీ, నేను అమ్మ ప్లేస్లో పెట్టుకుంటాను, రేపొద్దున మనం సబ్మిట్ చేద్దాం ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తాను అని చెప్పేసి అనగానే అలాగే అయితే అని చెప్పేసి మిత్ర అయితే మనీషా నోరు జారింది ఇవాళ అని ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. ఈ రకంగా లక్కీ పాప ఇక ఫ్యామిలీ ట్రీలో లక్ష్మి ఫోటోని అయితే పెట్టాలి అని డిసైడ్ అయిపోతుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి జున్ను వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. అమ్మ, అసలు నా ఫ్యామిలీ ట్రీలో ఫాదర్ అనే ప్లేసే లేకపోతే సరిపోయేది కదమ్మా, నీకు నేను అడగనమ్మా, నా ఫాదర్ ఎవరు, నాన్న ఎలా ఉంటాడు, ఎక్కడున్నాడు, అసలు మనల్ని ఇలా ఎందుకు వదిలేశాడు, ఇవన్నీ అడగను. ఎందుకంటే నాన్న మంచోడైతే మనకెందుకమ్మా ఈ గతి పడుతుంది, మనం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాం, కోపం వస్తే నన్ను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతాను అంటావు. నాన్న మూర్ఖుడు. మా ఫ్రెండ్స్ అందరూ ఆ నాన్నలు అయితే స్కూల్ దగ్గర పిల్లలకి ముద్దు పెట్టి బాయ్ చెప్పి మరీ బాయ్ చెప్తారు, కానీ నాకు నాన్న అనేవాడే రాడు. మంచోడైతే నిన్ను నన్ను ఎందుకు వదులుకుంటాడు, ఐ హేట్ నాన్న అని చెప్పేసేసి జున్ను అంటూ ఉంటే లక్ష్మికి కన్నీళ్ళు వచ్చేస్తాయి. జున్ను అని అంటూ ఉంటుంది. ఏమైందమ్మా, నువ్వెందుకమ్మా అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని అనగానే జున్ను, పెద్దవాళ్ళను అలా అనకూడదు జున్ను, ఒక్కొక్కసారి అవతలి వాళ్ళ తప్పు లేకపోయినా కూడా మనం శిక్ష పడాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు నాన్న గురించి ఎప్పుడూ అడగను అని అంటున్నావు, నాన్నను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాను. మీ నాన్న చాలా మంచివాడు, ఎంతోమందికి ఇక భోజనం పెట్టే అంత స్థాయిలో మీ నాన్నగారు ఉన్నారు. కానీ ఆయన ఎవరు, ఏంటి, ఇవన్నీ నీకు చెప్పటానికి, నువ్వు అర్థం చేసుకోవటానికి చాలా టైం పడుతుంది నాన్న, అప్పటిదాకా నన్ను అర్థం చేసుకుంటావు కదూ అని అనగానే అవునా అమ్మా, నువ్వు ఏడ్చే పని నేను ఏమీ చేయనమ్మా, నువ్వు ఏడుస్తున్నావంటే అసలు నాన్న నేను ఎప్పుడూ ఈ విషయం గురించే జోక్యం చేసుకోను, సారీ అమ్మా అని చెప్పేసి లక్కీ అయితే హక్ చేసుకుంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా జున్ను ఉన్న లక్కీ ఇద్దరు స్కూల్కి రెడీ అవుతూ ఉంటారా. అప్పుడు ఇక వెంటనే ఇటు రావే, స్కూల్కి వెళ్తున్నావు, ఫ్యామిలీ ట్రీలో మరి అమ్మ ప్లేస్లో ఎవరి ఫోటో పెట్టావు అని అనగానే యాక్చువల్గా అమ్మ ప్లేస్లో నాన్న ఫోటోనే పెడదామనుకున్నాను నాన్నమ్మ, అమ్మైనా నాన్నైనా ఒకటే అని, కాకపోతే లక్కీ వాళ్ళ అమ్మకు, జున్ను వాళ్ళ అమ్మ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది, అందుకని నేను ఎప్పుడు అమ్మ అమ్మ అని పిలిచే జున్ను వాళ్ళ అమ్మ ఫోటోనే పెట్టుకుంటాను, జున్ను స్కూల్కి కూడా తీసుకొని వస్తాడు, బాయ్ నానమ్మ అని చెప్పేసి ఇక వీళ్ళైతే వెళ్ళిపోతారు. అయితే ఫాదర్ అనే ప్లేస్లో ఫాదర్ అనేది ఒకటి కొట్టేసేసి అక్కడ బాబా అని రాసుకొని ఇక తన బాబా ఫోటో పెట్టడంతో అర్జున్ అయితే షాక్ అయిపోతాడు. వీడు ఫాదర్ని కొట్టేసేసి తన తండ్రిని చెరిపేసేసి ఆ స్థానంలో నన్ను కూర్చోపెట్టాడు, వీడికి నాకు పెద్ద పీటే వేశాడు అని అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇక అర్జున్ జున్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. లక్కీ వచ్చేసి జున్ను దగ్గర ఫోటో తీసుకొని అమ్మ స్థానంలో లక్ష్మి ఫోటో పెట్టేసేసి స్కూల్కి అయితే వెళ్తుందా గ్రౌండ్లో నుంచి. అయితే మనీషా అనుకుంటుంది, ఇప్పటిదాకా ఈ జున్నుగాడి అమ్మ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది నేను చూడలేకపోయాను, ఇప్పుడు ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయినాయి అని లక్కీ చెప్పింది, కాబట్టి స్కూల్కి వెళ్ళి లక్కీ చేసిన ప్రాజెక్ట్ వర్క్ని చూస్తే ఫ్యామిలీ ట్రీలో ఇక జున్ను వాళ్ళ అమ్మ ఎవరు అన్నది తెలిసిపోతుంది, కాబట్టి స్కూల్కి ఇప్పుడే నేను బయలుదేరుతాను అని చెప్పేసి మనీషా హడావడిగా స్కూల్కి అయితే వెళ్తుంది. స్కూల్కి వెళ్ళి ఇక జున్ను చేసిన ఫ్యామిలీ ట్రీని లక్కీ చేసిన ఫ్యామిలీ ట్రీని చూడాలి అని డిసైడ్ అయిపోతుంది. ఫ్యామిలీ ట్రీలో లక్ష్మి ఫోటో అయితే ఉంటుంది. మరి ఇంతకీ మనీషా ఫ్యామిలీ ట్రీలో లక్ష్మి ఫోటోని చూసేసిందా, లేకపోతే జాను స్కూల్లో ఉన్న మరో టీచర్కి ఫోన్ చేసి ఇక మనీషాకు ఫ్యామిలీ ట్రీ చూడనివ్వకుండా అడ్డుపడిందా, ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.